నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జనవరి 25వ తారీఖున పుష్యమాస ఏకాదశి అండి. ఈ ఏకాదశి చాలా విశేషం అని చెప్తారు. ప్రత్యేకించి పితృదేవతల అనుగ్రహం కోసం ఈ ఏకాదశిన ప్రత్యేకమైన పూజలు అలాగే పరిహారాలు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా వివాహం కావాల్సిన వాళ్ళు కావచ్చు, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యోగాల కోసం ఇలా రకరకాల బాధలు ఉంటాయి. వీటన్నిటికీ పితృదేవతల అనుగ్రహం ఉండాలంటారు. వారి అనుగ్రహం ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉంటుంది, ఎవరైతే కొన్ని నియమాలు పాటించి కొన్ని పరిహారాలు చేసుకుంటారు అని చెప్తున్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు 25వ తారీఖున ఏకాదశి. అయితే ఒక మాట అడుగుతాను ముందు. ఎప్పుడు ఏకాదశికి మీరు పితృదేవతలను ఆరాధించండి, ఇలా పూజ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎందుకంటే ఈసారి ప్రత్యేకం? మామూలుగా శివుని ఆరాధన చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఎక్కువగా విష్ణుమూర్తికి పూజ చేస్తారు, వెంకటేశ్వర స్వామి, ఇలా మాత్రమే చూస్తాం ఏకాదశికి. ఏవైనా విశేష సందర్భాల్లో అమ్మవారికి. కానీ ఏంటి మరి ఈ ఏకాదశికి పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యం అంటున్నారు. విశిష్టత ఏంటో తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనకు ప్రతి మాసానికి 2 ఏకాదశులు ఉంటాయి. మొత్తం కలుపుకుంటే 24. అధిక మాసం వచ్చిందంటే ఇంకో 2 కలుస్తాయి, 26 అవుతాయి. అయితే మనకున్నటువంటి ఆయనాలు 2 ఆయనాలు, ఒకటి దక్షిణాయనము, 2 ఉత్తరాయణం. అయితే దక్షిణాయనంలో పితృదేవతల్ని ఉద్ధరించేటువంటిది భాద్రపద మాసం పితృపక్షాలు. ఉత్తరాయణంలో పితృదేవతల్ని ఉద్ధరించేటివి 2 వస్తాయి. ఒకటి ఈ పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య ముందు వచ్చే ఏకాదశి, వాటిని పితృ ఏకాదశి అని అంటారు, లేదా షట్తిల ఏకాదశి అని అంటారు. ఇంకొకటి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య. ఉత్తరాయణంలో పితృదేవతల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి తిథులు ఈ రెండు తిథులు. కాబట్టి చాలా ప్రత్యేకవంతమైనటువంటిది. ముఖ్యంగా విష్ణుమూర్తిని మనం అన్ని ఏకాదశులలో మనము వివిధ పుష్పాలతో అలంకరణతో చేస్తే కేవలం నల్ల నువ్వులతో విష్ణుమూర్తిని అర్చించే విధానం ఇది ఈ ఏకాదశి ఒక్క రోజునే. ఇప్పుడు మనకు తిలలు ఎలా వచ్చాయమ్మా? విష్ణుమూర్తి యొక్క స్వేదము నుంచి, వరాహ అవతారం ఎత్తిన తర్వాత వచ్చినటువంటి స్వేదము నుంచి పుట్టినవి తిలలు, నువ్వులు. అందుకని ఆ విష్ణుమూర్తి ప్రీతి కోసం ఈ శక్తిల ఏకాదశి రోజున మాత్రమే నువ్వులతో అర్చన చేసే విధానం ఈ ఏకాదశికి ఉంది. పైగా మీరన్నట్టుగా హరుడికి కూడా, అంటే శివుడికి కూడా ప్రీతికరమైనటువంటివి తెల్ల నువ్వులు. నల్ల నువ్వులు విష్ణుమూర్తికి, తెల్ల నువ్వులు ఈశ్వరుడికి. కాబట్టి నల్ల నువ్వుల్ని తెల్ల నువ్వుల్ని ఏ విధంగా ఉపయోగించి దైవానుగ్రహాన్ని పొందాలనేటువంటిది మనకు శాస్త్ర ప్రమాణంలో చెప్పబడింది. అయితే ముఖ్యంగా ఏ ఏకాదశిలో వాడనటువంటి తిలలు నల్ల నువ్వులని 6 విధాలుగా 6 క్రియలలో మనం ఈ తెల్ల నువ్వుల్ని వినియోగించాలి ఖచ్చితంగా అని శాస్త్రం చెప్పబడి ఉంటుంది. 6 విధాలుగా. అసలు ఒక విషయం చెప్పాలంటేనమ్మా, చాలా మందికి ఏకాదశి రోజున భోజనం చేయకూడదని మాత్రమే తెలుసు, కానీ విధానం అనేటువంటిది చాలా మందికి తెలియదు. ముందు రోజు దశమి ఉంటుంది కదా, ఆ దశమి రోజు సూర్యాస్తమయం అయిన తరువాత ఇక ఎట్టి పరిస్థితిలో భోజనము భుజించకూడదు. అప్పటి నుంచి పాలు పండ్లు తీసుకోవచ్చు, దాంపత్యం పనికిరాదు. ఆ భూషయనం చేయాలి ఆ రోజు దశమి రోజు రాత్రి అంతా. తెల్లవారే లేచి, అనగా 24వ తారీఖు సాయంత్రం నుంచే ప్రారంభం చేసుకోవాలి. తెల్లవారి సూర్యోదయం లేవగానే ఈ 6 విధాలుగా తిలల్ని ఉపయోగించాలి. మొట్టమొదటి ఏంటంటే, మనం స్నానం చేసేటువంటి బకెట్లో కానీ నల్ల నువ్వులు వేసుకొని, ఆ నల్ల నువ్వులు శరీరం మీద పడుతుండగా మన శరీరం నుంచి కిందికి జారిపోవాలి. ఆ విధంగా వేసుకోవాలి. కొంతమంది షవర్ పెట్టుకుంటారు, అప్పుడు నల్ల నువ్వుల్ని తల మీద వేసుకొని షవర్ మీద స్నానం చేస్తే ఆటోమేటిక్గా ఇలా ఉంటుంది. ఆ విధంగా స్నానం ఆచరించాలి. తరువాత ఆ నల్ల నువ్వులని బాగా రుబ్బితే ఒక చిన్న పిండి ముద్దలాగా అవుతుంది. వాటిని శరీరానికి లేపనంగా చేసుకోవాలి. 2వ విధానం నువ్వుల్ని ఉపయోగించి. ఇక 3వ విధానము, చక్కగా తులసి చెట్టు దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి చిత్రపటానికి కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ పెట్టుకొని అష్టదళ పద్మం వేసి, ఆ అష్టదళ పద్మంలో చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టాలి. పెట్టి ఇరువైపులా ఆవు నేతితో దీపారాధన చేసి
ఆ విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరముతో తిలలతో పాదాల దగ్గర పూజ చేయాలి. అక్కడ తులసమ్మవారి దగ్గర, తులసమ్మవారి దగ్గర లేదా ఇంట్లోనైనా చేసుకోవచ్చు. విష్ణుమూర్తికి తిలలతో అర్చన చేసేది ఈ యొక్క ఏకాదశి తిథి రోజునే. అది 3వ విధానం అయిపోతుంది. ఇక 4వ విధానం ఏంటంటే ఆ రోజు స్వామి వారికి నైవేద్యంగా పెడతారు కదా. అంటే ఏకాదశి రోజున నైవేద్యం కూడా తీసుకోరు, కానీ ప్రత్యేకించి ఆ నైవేద్యంలో నువ్వులు వేసి వండినటువంటి అన్నాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని కొద్దిగా తీసుకోవచ్చు. ఏకాదశి తిథి రోజున ఈ విధంగా ఈ రోజున నైవేద్యం తీసుకుంటే తప్పు లేదు, తీసుకోవచ్చు. ఇక 4వ విధానమైనటువంటిది ఏంటంటే నల్ల నువ్వులు నీటిలో వేసి మధ్యలో దాహం వేస్తుంది కదా, ఆ నానినటువంటి నల్ల నువ్వులతో సహా నీళ్లు తాగాలి. ఆ రోజంతా కూడా నీళ్లు తాగాలనిపిస్తే నువ్వులతో కలిపిన దీన్ని నీళ్లు తాగాలి. ఇక 5వ విధానము మనం చెప్పాం పితృదేవతల కోసమే. ఎందుకంటే ఈ రోజున సమాజంలో చాలా మంది పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కులంలోనైనా కానీ ఏ మతంలోనైనా కానీ. రెండవది సంతానం కలగట్లేదు. పెళ్లిళ్ళు కావాలన్నా, సంతానం కావాలన్నా, దాంపత్యం చక్కగా ఉండాలన్నా, ధనపరమైన సమస్యలు తీరాలన్నా, పిల్లలు అభివృద్ధిలో ఉండాలన్నా, కోరిన కోరికలు తీర్చుకోవాలన్నా, కష్టముల నుంచి బయటపడాలన్నా పితృదేవతల యొక్క ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క పితృదేవతలకి ఉపయోగార్థమై పితృదేవతను సంతృప్తి పరచడం కోసమే బ్రాహ్మణుని పిలిపించుకొని ఆ రోజున తిలలతో తర్పణాది కార్యక్రమాలు చేసి బ్రాహ్మడికి వస్త్రదానం చేయమని చెప్పబడి ఉంది. ఇంకా విశేషంగా మనకు కార్తీక మాసంలోనే ఉసిరిక దానం చెప్పబడి ఉంది. కానీ ఈ ఏకాదశి రోజున ఉసిరిక మరియు నల్ల నువ్వులు, వస్త్రము, ఈ 3 కూడా దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక 4వది హవనం. ఈ హవనం కూడా మనం చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి, ఆ రోజంతా ఎలా ఉండాలని మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క 29వ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా ఈ మానవులు ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, విద్యాపరముగా అలాగే వివాహపరముగా, శనిదోష పరిహారంగా అనేక విధాలుగా ప్రయోగ బాధలు, కోర్టు శత్రు సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి వాటి ఉపశమనార్థమై మధ్యాహ్నం 3 గంటలకు 29వ తారీఖు రోజున దశమహావిద్యల్లో హోమాల్లో భాగంగా ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, రాజశ్యామల హోమం, వారాహి హోమం, ధూమవతి హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపల 29వ తారీఖు రోజున లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆ రోజున విష్ణు ప్రీతి కోసమై కృష్ణ తిల హోమం, నల్ల నువ్వులతో హోమము విష్ణు ప్రీతి కోసమై నారాయణ హోమం చేయాలమ్మా. తరువాత ఈశ్వర ప్రీతి కోసమై తెల్ల నువ్వులతో రుద్ర హోమం చేయాలి. ఇవి 2 చేసినటువంటి మానవుడికి సర్వ ప్రాయశ్చిత్తములు తొలగిపోతాయి. ఆలయంలో చేయించుకోవచ్చమ్మా. తప్పకుండా ఆలయంలో చేసేవాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు, లేదా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని చేయించుకోవచ్చు. చాలా మందికి తర్పణాలు వదిలేటప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో రారు, బ్రాహ్మణులు రారు. అటువంటప్పుడు స్వయంగానైనా కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున చేయమని చెప్పబడి ఉంది శాస్త్రం. కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పితృదేవతలకి మోక్ష ప్రాప్తి కలగాలి, వాళ్ళకి అన్నపానాదులకి లోటు లేకుండా వాళ్ళ ఆత్మలకి అందాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి సంకల్పం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక గ్లాసులో నీళ్లు, అందులో నల్ల నువ్వులు, ఒక స్పూన్ వేయడం, కటోరి గిన్నె, ఒక బౌల్ ముందర పెట్టుకొని మీ వైపు అంటే మా భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రము ఏం వరుస అవుతుందని చెప్పి వాళ్ళ పేరు చెప్పి అరచేతిలో స్పూన్ నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని వేసి ఇలా కుడి చేతి బొటన వేలుగుండా ఆ బౌల్లో వేయాలి. అలా 3 సార్లు వేయాలి. ఆ 3 సార్లు పేరు చెప్పి తర్పయామి 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 అనుకుంటూ వేయాలి. ఇలా చేసిన తర్వాత ఇది ఏకైక ఏకాదశి తిథి పితృదేవతల కోసం చెప్పబడి ఉంది. మిగతా అన్ని కూడా మీకు ముఖ్యంగా గమనించుకుంటేనమ్మా పుష్యమాసం చెప్పబడింది. పుష్యమాసం అంటే పుష్టిని కలిగించేది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భాద్రపద మాసంలో పితృదేవతల కోసం పితృపక్షాలు ఎట్లయితే ఉన్నాయో దక్షిణాయనంలో, ఉత్తరాయణంలో ఈ యొక్క పుష్యమాసం ఉంది. సంతానాన్ని ఇచ్చేటువంటిది పుత్రదేకాదశి శుక్లపక్షంలో వస్తుంది. పుష్యమాసంలో పితృదేవతల్ని ఆరాధన చేసేది ఏకాదశి, షట్తిల ఏకాదశి, పితృ ఏకాదశి ఇలా చెప్పబడి ఉంది. కాబట్టి మనకు ఇక్కడ దక్షిణాయనం కాబట్టి మనకు పుష్యమాసం మన తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణలో ఉంటే
నార్త్ సైడ్ వాళ్ళు మనకన్నా ఒక 15 రోజులు ముందుంటారు కాబట్టి వాళ్ళకి అది మాఘమాసంలో వచ్చే ఏకాదశి. అక్కడ అలా చూసిన పవిత్రమే, మన ప్రాంత ప్రకారము పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అయినా పవిత్రమే. ముఖ్యంగా ఆ రోజున చాలా విశేషమైనటువంటిదమ్మా. శనివారం, పుష్యమాసం శనికి సంబంధించింది, ఏకాదశి కూడా శనివారం అయింది. ఎంత విశేషం అమ్మా. కాబట్టి తప్పకుండా ఇటువంటి పరిహారాలను ఆ రోజంతా పాటించి దాహం వేసినప్పుడల్లా నల్ల నువ్వులు కలిపిన నీటిని తాగాలి. ఇక తర్వాత తెల్లవారి ద్వాదశి రోజున ఆదివారం అయింది విశేషంగా. ఆ రోజున నిద్ర నుంచి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి అప్పుడు ఏకాదశి వ్రతాన్ని ఉపహసంరించుకోవాలి. ఎలా? ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులని భోజనం పెట్టకుండా పంపించకూడదు. ఏ పక్షికి, ఏ ప్రాణికి ఇంటి ముందు వచ్చినటువంటి వాటికి ఏది తినే పదార్థం పెట్టకుండా పంపించకూడదు. వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో పండ్లు కానీ ఇతర తినే పదార్థాలు కానీ పంచి ఇంటికి వచ్చి అన్నం వండుకొని, కూరగాయలు వండుకొని భోజనం చేయాలి. అందులో అన్నం వండేటప్పుడు మళ్ళీ అందులో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి వండి ఆ అన్నాన్ని విష్ణుదేవుడికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ దాన్ని భుజించాలి. ఇలా చేస్తే ఈ యొక్క షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళమవుతాం. విష్ణు యొక్క అనుగ్రహంతో సమస్త కష్టాలు తొలగిపోతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.